అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న పుల్లయ్యపై బుజ్జమ్మ అనే మహిళ తన స్వలాభాల కోసం వ్యక్తిగత కక్షలతో దురుద్దేశంతోనే తప్పుడు కేసు పెట్టారని ధైర్యం చెప్పి ఆదరించి ఆదుకునే అన్నలాంటి వ్యక్తిపై అభాండాలు వేసి మమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు మా ఫోటోలను సైతం మీడియాకు ఇచ్చారని ట్రాన్స్జెండర్ దివ్య మీడియాతో అన్నారు. గంగమ్మ జాతరలో సరదాగా తీసుకున్న సెల్ఫీని ఆమె వ్యక్తిగత కక్షలతో మమ్మలను సైతం ఇబ్బందులు పాలు చేశారనే విధంగా సృష్టించి మా ఫోటోలను మీడియాకు ఇవ్వడం ఏమాత్రం సరికాదని మేము దీన్ని సహించబోమని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమెపై కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయించడానికి పోలీస్ స్టేషన్కు వచ్చామని మీడియాతో అన్నారు. నమస్తే అండి, నా పేరు దివ్య. మేము ఒక ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని. నిన్న మేము అసలు షాకింగ్లో ఉన్నాం. అసలు మాకు అర్థం కావట్లేదు. ఏ వద్దో సంబంధమైన విషయాల గురించి మా ఫోటోలు పెట్టి మీడియాలో అసభ్యంగా మమ్మల్ని అంతా ఏదో చేశారని చెప్పి అబద్ధాలంతా ఏదైనా పెట్టి మా బతుకుల మీద మట్టి జలం అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏమంటే, రెండో పాయింట్ ఏమంటే, ఆ పుల్లయ్య సార్ అనే సారు మమ్మల్ని ఏ పొద్దు కూడా తప్పుగా చూడలేదు. తప్పుడుగా చూపులు కానీ మాట్లాడడం కానీ వ్యక్తిగతంగా ఏదన్నా మిస్బిహేవ్ కానీ ఏ పొద్దు చేయలేదు. ఎక్కడ కనపడినా ఏమ్మా దివ్య బాగున్నావా అని మాట్లాడతారు. నమస్తే సార్ అంటే తిన్నావని అడుగుతారు. మంచిగా మాట్లాడే వ్యక్తే కానీ అసభ్యంగా మాట్లాడే వ్యక్తి అయితే కాదు. ఇంకా 2-3 సార్లు మాకు ఇక్కడ షాపుల దగ్గర ఏదైనా గొడవలు అయినా, ఏదైనా చిల్లర ఏదోళ్ళు పోకరేదోళ్ళు మా మీద అల్లరిపాలు చేసినా కూడా, లైంగిక దాడులు ఈ విధంగా చేసినా కూడా మేము వచ్చి కంప్లైంట్ పెట్టేదానికి వస్తే సార్ మాకు ధైర్యం ఇచ్చి సపోర్టింగ్గా నిలబడి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారు. మీరు ఆ విధంగా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలా, మీకు ఏదైనా ఉంటే మాకు వచ్చి కంప్లైంట్ పెట్టండి, మేము చూసుకుంటాం అలాంటి ఎదవల్ని అనేసి ఇలా మాకు సపోర్ట్ చేసేవాళ్ళే కానీ తప్పుడుగా అయితే ఎప్పుడు మాకు చెప్పలేదు. తప్పుడుగా ఎప్పుడు మమ్మల్ని విధంగా చూడలేదు. కాబట్టి మాకు ఆ సార్ మీద అయితే మాకు మంచి అభిప్రాయం ఉంది కానీ తప్పుడు ఉద్దేశం అయితే లేదు. మేము ఇప్పుడు 2018 నుంచి ఇక్కడ కలెక్షన్స్ అడుగుతామండి. మేము షాప్స్ కలెక్షన్స్ అడుగుతాము, దిష్టిలు తీసేదానికి వస్తాము, ఇంకా చిన్నపిల్లల పురుడులు ఇలాంటి ఏదన్నా మంచి కార్యాలు శుభకార్యాలు అన్నిటికీ వస్తుంటాం. జాతరలకి ప్రతి ఒక్క దానికి. ఆ సార్ మాకు ఇప్పుడు 4-5 సంవత్సరాలుగా తెలుసు, ఇంచుమించుగా 5 ఏళ్ళుగా తెలుసు మాకు. 5 సంవత్సరాలుగా ఏమన్నా అన్నిట్లు కానీ ఏదన్నా మీకు దృష్టికి రావడం కానీ పలానా విధంగా తప్పు సమాచారం రావడం కానీ? నాకైతే ఎప్పుడు ఇంతవరకు అట్లా వార్త అనేది చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు. అది కాక నేను చూస్తున్నా, వచ్చినప్పుడు మంచిగా మాట్లాడి వెళ్తూ ఉంటారు కానీ ఇంకా మొన్న రీసెంట్గా కోడూరులో జరిగిన గంగమ్మ జాతరలో కూడా ఆ పోకరి ఎదవలు వచ్చి ఇట్లా కిన్నెలు పట్టించడము, అరచడము, పీకలు పెట్టుకొని గట్టిగా ఆరవడం ఇలా చేస్తుంటే గమ్మనే పోతా ఉండండి. ఇక్కడ నుంచి ఎక్కువ అలర్పాలు చేయడం, లేడీస్ వస్తుంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇబ్బంది కలిగించకూడదని మంచిగా చెప్పి వాళ్ళని తెరమేరే కానీ అక్కడ నుంచి ఎవరిని కొట్టడం కానీ తిట్టడం కానీ ఎప్పుడు చేయలేదు. అక్కడ జాతరలో ఉన్నమ్మా ఎవరెవరు వచ్చారు అందరినీ ఫోటోలు తీయాలని చెప్పి అట్లా తీసుకున్నారే కానీ తప్పుడుగా అయితే మమ్మల్ని సెల్ఫీలు గిల్ఫీలు అంత విధంగా ఏం తీసుకోలేదు. అప్పుడు తీసుకున్న ఫోటోని తీసుకొచ్చి ఈ విధంగా తప్పుడుగా మీడియాలో పెట్టడం అనేది చాలా తప్పు. అసలు ఆ మీడియా రిపోర్టర్ గారు ఏ విధంగా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినారో, ఏ విధంగా మా గురించి ఏం తెలిసిన ఆ విధంగా తప్పుడు రాతలు రాశారో అయితే మాకు అర్థం కావట్లేదు. దయచేసి చెప్తున్నాను, ఆ రిపోర్టర్ గారు ఎవరున్నారో ఆయన పేరైతే నాకు తెలియదు కానీ ఆయనకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఆర్డర్ అనుకుంటారో డిమాండ్ అనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టము. మా కమ్యూనిటీ గురించి ఈ విధంగా తప్పుడు రాతలు రాసి తప్పుడుగా ప్రచారం చేస్తే మాత్రం మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఊరుకోరు. మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి మాకంతా లీడర్ వచ్చి హాస్ని నాయక్ గారు, మా దాది అవుతుంది. ఆమెకు కానీ ఈ విషయం కానీ తెలిస్తే అన్ని జిల్లాల నుంచి మా ట్రాన్స్జెండర్స్ వచ్చి ధర్నాలు చేస్తాము. ఇలాంటి తప్పుడు రాతలు రాసిన దానికి సివియర్గా పనిష్మెంట్ ఇచ్చేదానికి కంప్లైంట్ ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాం మేము మాత్రం. నేను ఏరుకులాస్లో జగన్నాథం రామయ్య అనే నేను కడప జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. పోతే ఈ రైల్వే కొండాపురం రైల్వే కోడూరు కనుక ఒక పుల్లయ్య అనే వ్యక్తి ఒక కానిస్టేబుల్ సామాజిక నుంచి కూడా ఇప్పుడు ఏఎస్ఐలే నువ్వు మాట్లాడగల కానీ అతని పట్ల మేము 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. లక్షణంగా మంచి వ్యక్తి, మంచి తూచ దాటకుండా మాట్లాడే వ్యక్తి, బాగా డ్యూటీ కూడా కంటిన్యూ చేస్తాడు. ప్రజలకే పాలుద్దామని చెప్పేసి ఈ అవగాహన సదస్సులో కూడా కలిసి 6 నిమిషాలు అష్ట కష్టాలు పడి
అతను ఇంత స్థాయికి ఏఎస్ఐ కాడికి స్థాయికి చేరుకున్నాడు. ఎప్పుడైనా డబ్బులు అడగడం కానీ ఎవరినన్నా ఏదన్నా అయ్యో అటువంటి స్వార్థపరుడు కాదు, అటువంటి కరప్షన్ మనిషి కాదు. అసలు నీతి నిజాయితీగా డ్యూటీ సర్వస్వం, డ్యూటీ మీదనే ఉంటాడు. ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మాకందరికీ రాజంపేటలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా అతను సర్వీస్ ఇంతవరకు తెచ్చినాడంటే చెప్పుకోదగ్గ విషయము. పుల్లయ్య గారు మంచోడు, మంచి వ్యక్తిపరంగా ఆయన ఆత్మసాక్షిగా కానీ ఆయన మనస్సాక్షికి కానీ అట్ట కరప్షన్ మనిషి కానే కాదని చెప్పేసి మీ యావత్తు మందికి కూడా కోడూరు పట్టణంలో ఈ మాట్లాడడం జరుగుతుంది. మేము కూడా ఒక సమస్య పైన వచ్చుండాం వీడికి, ఫ్యామిలీ విషయం అది కూడా అది మాట్లాడుతుంటే ఈ పుల్లయ్య గారు కూడా ఏం రామయ్య ఏం వచ్చినా ఏదో ఆడవాళ్ళని అరాజ్ చేస్తాడు అని చెప్పి ఏదేదో అని చెప్తున్నారు. అయ్యో అటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి ముక్క కంఠంగా చెప్తా. ప్రస్తుత ఏఎస్ఐ పుల్లయ్య గారి మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అవన్నీ చాలా మంది ఫేక్గా అయితేనే ఆయన మీద ప్రచారం చేస్తున్నారు. అవన్నీ తప్పు. నాకు ఆయన ఒక 2 years నుంచి నాకు పరిచయమే. ఎవరినైనా కానీ చాలా మర్యాదపూర్వకంగా మంచి మేనర్స్తోనే చూస్తాడు, కానీ వేరే విధంగా అయితే ఆయన ఏమి మాట్లాడు. ఆడబిడ్డలు ఏదో హరాజ్ చేస్తాడని ఏదేదో వచ్చున్నాయి. మాది ఎంతవరకు సమంజసం అంటారు? నిజం అంటారా? మీ దృష్టికి ఇదివరకు ఏమైనా రావడం జరిగిందమ్మా? అవన్నీ రాంగ్ అండి. మా దృష్టికి అయితే ఏం రాలేదు. మమ్మల్ని ఎప్పుడు రిసీవ్ చేసుకున్నా కానీ చాలా మర్యాదగా ఆయన రిసీవ్ చేసుకుంటారు. మహిళల పట్ల మాత్రం అలా ఎప్పుడు ప్రవర్తించారు. ఆయన చాలా మర్యాదగా. మరి ఇప్పుడు ఆమె ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందంటారమ్మా? మీరు ఏమనుకుంటున్నారు దానిపై? మేము ఏమనుకుంటున్నామంటే అది తన పర్సనల్గా ఇష్యూ చేస్తుందని మేము అనుకుంటున్నాము. ఆయన మీద రూమర్స్ చేస్తుందని అనుకుంటున్నాం, కానీ ఆయన అయితే వ్యక్తిపరంగా చాలా మంచివాడు. ఆయన మీద అటువంటి ప్రచారం చేయడం తను ఇప్పటికైనా ఆపుకుంటే మంచిదని మేము అనుకుంటున్నాం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ఏఎస్ఐగా పనిచేస్తున్న ప్రస్తుతం రైల్వే కోడూరులో పుల్లయ్య సార్ గారి మీద తప్పుడు ఆరోపణలు, లేడీస్ ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి అతని మీద అక్రమ కేసులు ఉద్దేశపూర్వకంగా పెట్టడము, ఇలాంటి చర్యలు మేము మా ముందుకు వస్తే మేము ఎస్టీ లీడర్గా కడప జిల్లా అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి విచారిస్తాం. రాయచోటిలో సార్ ఇంతకుముందు గతంలో కూడా పనిచేయడం జరిగింది, అలాగే పుల్లపేటలో కూడా పనిచేయడం జరిగింది. నేను ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో తిరుగుతూనే ఉన్నాను. సారు చాలా మంచి వ్యక్తి. ఆయన మీద ఉద్దేశపూర్వకంగా పెట్టే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటామని ఒక ఎస్టీ లీడర్గా నేను